మై డియర్ రావణ్ పార్ట్ 34. ఆద్య అలా బాధగా లోపల లోపల ఏడుస్తూ చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. అలా 5 నిమిషాల తర్వాత హాయ్ అన్న పిలుపు తన పక్క నుండి వచ్చింది. అయినా సరే ఆద్య వినే పొజిషన్లో లేదు. మళ్ళీ హాల్లో మిస్ అన్న పిలుపు మళ్ళీ వినిపించడంతో కళ్ళు తెరిచి పక్కకి చూసింది ఆద్య. తన పక్కనే కూర్చుని చిన్న స్మైల్తో, చాలా అందగాడు, మంచి ఫిజిక్తో, క్లాసీ సూట్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్న ఒక అందగాడు ఆద్య పక్కన కూర్చుని ఆద్యని చూస్తూ ఆమె అందం నచ్చింది. దగ్గరగా వచ్చి కూర్చుని మాటలు కలపాలి అని చూస్తున్నాడు అతను. ఆ అబ్బాయిని చూసి ఎవరినో పిలుస్తున్నాడని అనుకుని సైలెంట్గా మళ్ళీ కళ్ళు మూసుకుంది ఆద్య. ఆ అబ్బాయి మళ్ళీ హలో మిస్ మిమ్మల్ని అని మళ్ళీ పిలుస్తాడు. ఆద్యకి అర్థం కాక ఆ అబ్బాయిని చూస్తుంది ఎవరా అని. ఆ అబ్బాయి నవ్వుతూ హాయ్, దిస్ ఈజ్ హర్షవర్ధన్, కాల్ మీ జస్ట్ హర్ష అని అంటూ చైన్ ముందుకు చాపుతాడు షేక్ హ్యాండ్ కోసం. ఆద్య వేమీ పట్టించుకోకుండా సైలెంట్గా లేవడానికి చూస్తుంటే హలో మిస్ మీ నేమ్ చెప్పండి అని అంటూ ఆద్యని లేవనివ్వకుండా అడ్డుగా నిలబడతాడు. సార్ ఎవరు మీరు? నా నేమ్తో మీకు పనేంటి? ముందు తప్పుకోండి సార్, నేను వెళ్ళాలి అని కొంచెం అసహనంగా అంటుంది తను. ఓకే ఓకే, నేనెవరో తెలియాలి, కానీ మీరు వింటాను అంటే నా డీటెయిల్స్ మొత్తం చెప్పడానికి రెడీగా ఉన్నాను. చెప్పనా అని కోల్డ్ వాయిస్తో అంటాడు వర్ష. సార్, మీరు నాకేమీ చెప్పవలసిన అవసరం లేదు. ముందు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి అని కోపంగా అంటుంది ఆద్య. నో మిస్, మీరు మీ నేమ్ చెప్పే వరకు నేను వదలను అని యాటిట్యూడ్గా అంటాడు హర్ష. ఆద్యకి కోపం వస్తున్నా ఏం చేయలేక శృతి అని చెప్తుంది నేమ్ మార్చి. ఓ శృతి, నైస్ నేమ్ శృతి. శృతి వేట్స్ హర్ష, బాగుంది కదా అని ఆద్యని చూస్తూ అంటాడు హర్ష. హలో, ఏం మాట్లాడుతున్నారు మీరు అని కోపంగా అంటుంది ఆద్య. ఏం మాట్లాడుతున్నా, తెలుగే కదా, మీకు తెలుగు రాదా మిస్ అని నవ్వుతూ అంటాడు హర్ష. ఆద్యకి కోపం వచ్చి హర్షాన్ని నెట్టేసి పక్క నుంచి వెళ్ళిపోతుంది. హర్ష నవ్వుతూ ఏమున్నావు బేబీ, సో క్యూట్. ఈ హర్షవర్ధన్కి నచ్చింది ఏది కూడా వదలడు, ఎంత కష్టమైనా వదలడు. అలాంటిది ఇంతవరకు ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడని నేను. అలాగే ఎవరైనా నా దగ్గర కోపాన్ని చూపెడితే వాడిని నామరూపాలు లేకుండా చేసే నేను ఈరోజు నీ దగ్గర నవ్వుతూ, నువ్వు కోపడుతున్నా కూడా ఏమనకుండా నీతో నార్మల్గా మాట్లాడుతున్నాను చూడు. వావ్, ఈ హర్షకి నచ్చిన పిల్లవి అని నవ్వుతూ ఆద్య వెళ్ళిన సైడే చూస్తాడు. అప్పటికే ఆద్య కనిపించదు. ఎక్కడికి వెళ్ళింది ఈ పిల్ల అని వెతుకుతూ ఎదురుగా ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా గుద్దుకుంటాడు హర్ష. అబ్బా అని తల రుద్దుకుంటూ ఉన్న హర్ష కాలర్ పట్టుకొని కోపంగా చూస్తూ ఉంటాడు అర్జున్ హర్షని. రేయ్, నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? ఎవడు పిలిచాడ్రా నిన్ను అని కోపంగా బుసలు కొడుతూ బేస్ వాయిస్తో అంటాడు అర్జున్. ఇద్దరికిద్దరే సేమ్ హైట్, సేమ్ ఫిజిక్. అందగాళ్ళకు పోటీ ఎవరు అంటే వీళ్ళని చూపించే విధంగా ఉన్న హ్యాండ్సమ్. అర్జున్ అంత కోపంగా అంటుంటే హే బ్రో, నువ్వేంటి ఇక్కడ అని నార్మల్గా అడుగుతాడు హర్ష. అదే నేను అడుగుతున్నా, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని కోపంగా అంటాడు అర్జున్. లేదు, మీ ఫ్యామిలీ మ్యారేజ్ అని నాకు అస్సలు తెలియదు బ్రో. అయినా నేను మ్యారేజ్కి రాలేదు, నా పిల్ల కోసం వచ్చాను అని యాటిట్యూడ్గా చెప్తాడు అర్జున్. అర్జున్కి కోపం పెరిగిపోయి ఈసారి హర్ష మెడ పట్టుకుంటాడు. ఏంట్రా, ఏమంటున్నావు? ఇక్కడ ఎక్కువ సీన్ చేయకు, ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే నా చేతి వాటం నీకు బాగా తెలుసు. మర్చిపోతే చెప్పు, ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అని అర్జున్ చాలా పొగరుగా అంటాడు. బ్రో, ఇప్పుడు మనం గొడవ చేసే టైం కాదు, వదిలే, నేను వెళ్ళిపోతున్నా అని బయటికి వెళ్ళిపోయాడు హర్ష. అర్జున్ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు ఫోన్ మాట్లాడుతూ. హర్ష తన కారులో కూర్చుని అర్జున్, నేను వదిలేసింది అక్కడ, ఎక్కువ సీన్ చేయకు. మీడియా ముందు బ్యాడ్ అవ్వలేక ఇప్పటికి నువ్వు బాగా గుర్తు పెట్టుకో. నువ్వు నన్ను కొట్టిన దెబ్బలు నేను అస్సలు మర్చిపోను అర్జున్. ఖచ్చితంగా నీ పొగరు దించే రోజు కోసం ఖచ్చితంగా చూస్తున్నాను. నీకు ఆపోజిట్గా నేను గెలిచి చూపిస్తాను చూడు అని కోపంగా కార్ స్టీరింగ్ గట్టిగా కొట్టాడు హర్ష. ఇంకక్కడ ఉండలేక సైలెంట్గా తన ఇంటికి వెళ్ళిపోతాడు హర్ష. అసలు మనం హర్ష గురించి చెప్పాలి అంటే చెప్తా వినండి. హర్షవర్ధన్ పూర్తి పేరు చెప్పనుగా, అతని ఫిజిక్ ఎలా ఉంటాడు అని. సో ఇప్పుడు అతని క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం.
అర్జున్, హర్ష ఇంటర్‌లో క్లాస్‌మేట్స్. అర్జున్ యాటిట్యూడ్, మాట తీరు, పొగరు ఎలా ఉంటాయో సేమ్ హర్షకి కూడా అలానే ఉంటాయి. కాలేజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది ఈ ఇద్దరికి. ఇంటర్‌లో ఉన్నప్పుడు ఇద్దరు జస్ట్ క్లాస్‌మేట్స్‌గా ఉన్న వీళ్ళు బాస్కెట్‌బాల్‌లో వీళ్ళకు గొడవ అయ్యింది. ఆ చిన్న గొడవ వీళ్ళకు ఉన్న యాటిట్యూడ్ వలన అది పెద్దగా అయ్యింది. ఎప్పుడు ఇద్దరు కొట్టుకోవటం ఇంకిలానే ఉండేది. అలా ఇద్దరు బద్ధ శత్రువులుగా మారిపోయారు. వీళ్ళు నార్మల్‌గా ఎదురు వచ్చినా కూడా గొడవ ఫుల్‌గా అయిపోతుంది. ఏమీ మాట్లాడుకోకపోయినా సరే, ఎవరికెవ్వరు కూడా తగ్గరు. ఇద్దరికి ఇద్దరే. కానీ వీళ్ళ ఫైట్‌లో హర్షకే ఎక్కువ తన్నులు పడేవి పాపం అర్జున్ చేతిలో. ఇంటర్ తర్వాత హైయర్ స్టడీస్ కోసం ఇద్దరు వేరే కంట్రీస్ వెళ్ళిపోయారు. హర్ష ఫ్యామిలీ కూడా బాగా బలిసిన ఫ్యామిలీ. హర్ష ఫాదర్ టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్. కానీ టాప్ 2, టాప్ 3లో వచ్చేవాడు. హర్ష చదువు కంప్లీట్ అయ్యాక తన తండ్రి బిజినెస్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు హర్ష. అప్పటికే అర్జున్ చదువుతూ పక్క నుండి బిజినెస్ చూసుకుంటూ ఉండేవాడు. హర్ష బాగా కష్టపడతాడు. కానీ అర్జున్‌ని మాత్రం బీట్ చేయలేకపోయాడు. టాప్ 1లో ఉన్న అర్జున్‌ని ఎవరూ బీట్ చేయలేకపోయారు. హర్ష కష్టపడ్డా కూడా నిరాశే మిగిలింది. అలా హర్ష, అర్జున్ బిజినెస్‌లో కూడా ఇంకా శత్రువులైపోయారు. అందుకే అర్జున్ హర్షని చూసి కోపంగా మాట్లాడ్డాడు. అలా ఇద్దరు బెస్ట్ ఎనిమీస్ అన్నమాట. మరి ఆద్య పరిస్థితి ఏంటో? వీళ్ళిద్దరి వల్ల పాపం ఆద్య ఏమైపోవాలో ఏంటో? చూసేద్దాం. హర్ష కోపంగా కారులో వెళ్ళిపోయాడు. అర్జున్‌కి ఇంపార్టెంట్ కాల్ రావడంతో మాట్లాడుతూ బయట ఉన్న గార్డెన్‌కి వెళ్ళిపోయాడు. ఆద్య హర్ష వల్ల తల నొప్పిగా అనిపించి వాష్‌రూమ్‌కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ చైర్‌లోకి వచ్చి కూర్చుంది ఆద్య. ఇక రోజా అంజలిని కలిసి వచ్చి ఆద్య దగ్గరికి వచ్చింది. ఆద్య బాగా ఆకలి వేస్తుంది తిందాం పద అని అంటుంది రోజా. అలా ఇద్దరు ఫుడ్ దగ్గరికి వెళ్ళి ఆద్య ఏదో 2 ముద్దలు తిని ఊరుకుంది. రోజా ఫుల్‌గా తినేసి మళ్ళీ వచ్చి చైర్‌లో కూర్చుంది. రోజా ఇంక వెళ్దామా? నాకిక్కడ అసలు ఉండాలని లేదు. ప్లీజ్ అని అంటుంది ఆద్య. అప్పటికే పెళ్లి మొత్తం అయిపోవటం అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంక వెళ్దామని అంటే సరే వెళ్దాం పద. నా ఫ్రెండ్‌ని కలిసి వెళ్దాం పద అని అంటుంది రోజా. నేనెందుకు? నువ్వు వెళ్ళి కలిసిరా నేను రాను అని అంటుంది ఆద్య. హే! వాళ్ళు తినడానికి వెళ్లారు. రూమ్‌లో ఉన్నారు. పద అని ఆద్యని లాక్కుని వెళ్ళింది రోజా. ఆద్య మనసు మొత్తం బాధతో మూలుగుతూ ఉంటే సైలెంట్‌గా రోజా వెంటే వెళ్ళిపోయింది కాదనలేక ఆద్య. అలా వాళ్ళు రూమ్‌లోకి వెళ్లారు. ఆద్య తల కిందకి దించి రోజా వెనకాలే ఉంది. ఆద్యకి చాలా భయంగా ఉంది. ఎందుకంటే తనని అర్జున్ చూస్తే ఏమంటాడో అని. కానీ ఆ రూమ్‌లో అర్జున్ లేడు. మిగతా ఫ్యామిలీ మొత్తం పెళ్ళికొడుకు, పెళ్లి కూతురుతో కలిసి హ్యాపీగా భోజనాలు చేస్తున్నారు. రోజా అందరికీ గుడ్ బై చెప్పి వెనక్కి తిరిగింది. అందరూ ఆద్యని చూశారు కానీ కనీసం ఒక్క మాట కూడా ఎవ్వరూ మాట్లాడలేదు. ఆద్య మాట్లాడదాం అనుకున్నా కూడా అర్జున్ గారు గట్టి వార్నింగ్ ఇచ్చారు కదా! సో, తను ధైర్యం చేయలేకపోయింది. ఆద్య అందరికీ కన్నీళ్లతోనే ఒకసారి చూసి వెనక్కి తిరిగింది. అక్కడ ఆ రూమ్ డోర్‌కి అర్జున్ చేతులు కట్టుకుని ఎర్రబడ్డ కళ్ళతో ఆద్యనే కోపంగా చూస్తున్నాడు. వెనక్కి తిరిగిన ఆద్య అర్జున్ని చూసి భయంతో రోజా చేతిని గట్టిగా పట్టుకుని వణికిపోతుంది. అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే అర్జున్ వర్క్ ఉంది అని బయటికి వెళ్ళిపోయాడు. అందుకే ఆద్య ఆ రూమ్‌కి వచ్చినా కూడా సైలెంట్‌గా ఉన్నారు. అప్పుడు అర్జున్ రావటంతో అందరూ తినడం ఆపేసి భయంతో చూస్తూ ఉన్నారు ఆద్యని ఏమంటాడో అని. అర్జున్ కోపంగా ఒక్కడుగు ముందుకు వేస్తూ వస్తుంటే ఆద్య రోజాని ఇంకా గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. పాపం రోజాకి ఏమీ అర్థం కాక ఏమయ్యింది ఆద్య? ఎందుకంత భయపడుతున్నావు? అని టెన్షన్‌గా అడుగుతుంది. అర్జున్ అలా ముందుకు వస్తూ ఉంటే అర్జున్ ఫేస్‌ని చూసి రోజాకి కూడా భయం వేసి వెనక్కి వెనక్కి జరుగుతుంది. రోజాతో పాటే ఆద్య కూడా. రోజాకేమీ అర్థం కావటం లేదు. అసలిక్కడ ఏం జరుగుతుందో? అర్జున్ సార్ ఎందుకంత కోపంగా ఉన్నాడో తెలియక అడిగే ధైర్యం లేక సైలెంట్‌గా ఉండిపోయింది రోజా. ఇక ఆద్యకైతే భయంతో కాళ్ళు, చేతులు వణికిపోతున్నాయి. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. సూర్య కంగారుగా అర్జున్ దగ్గరకు వచ్చి రేయ్ బావా!
తనని వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చిందంటరా. తనకి పెళ్లి గురించి అస్సలు తెలీదురా. ప్లీజ్ రా వదిలేరా బావా అని రిక్వెస్ట్ చేస్తూ అంటాడు సూర్య. అర్జున్ ఒక చూపు సూర్యని చూశాడు ఎర్రబడ్డ కళ్ళతో పిడికిలి బిగించి. అంతే దెబ్బకు సైలెంట్ అయిపోయాడు సూర్య. సూర్య నుంచి చూపు మళ్ళీ ఆద్య మీదకు వెళ్ళింది అర్జున్కి. ఆద్య అయితే చీరుటాకులా వణికిపోతుంది పాపం. అర్జున్ ఒక్కడుగు వేస్తూ ఆద్య దగ్గరికి వచ్చాడు. ఆద్య కళ్ళు మూసి తెరవడం కూడా మర్చిపోయింది భయంతో. అర్జున్ ఆద్య దగ్గరకు వచ్చి రోజాని ఒక్క చూపు చూశాడు. పాపం తనకేం అర్థమైందో కూడా నాకు తెలీదు. కానీ పాప అర్జున్ చూపుకి భయపడి ఆద్య చేతిని విడిపించుకొని దూరం జరిగింది. ఇక డైరెక్ట్‌గా అంజలి దగ్గరికి వెళ్ళిపోయింది రోజా భయంతో. రోజా విడిపించుకోగానే ఆద్యకి ఇంకా భయం ఎక్కువై నిలువెల్లా వణికిపోతుంది. కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. అర్జున్ ఆద్య దగ్గరికి వచ్చి, ఎంత ధైర్యమే? నా ఇంట్లో వాళ్ళని అసలు కలవొద్దు అని చెప్పానా? ఎందుకు వచ్చావు? అని రూమ్ మొత్తం దద్దరిల్లిపోయేలా బేస్ వాయిస్‌తో అరిచాడు అర్జున్. ఆ వాయిస్‌కి ఆద్య భయపడి గట్టిగా చెవులు మూసుకుని కింద కూర్చుండిపోయింది భయంతో. ఆద్య నుంచి ఎలాంటి రిప్లై లేకపోయేసరికి ఆద్య రెక్క పట్టుకుని ఫోర్స్‌గా మీదకి లాక్కున్నాడు. ఆద్య ఆ ఫోర్స్‌కి డైరెక్ట్‌గా వెళ్ళి అర్జున్ దృఢమైన ఛాతీకి తగిలి తల తిరిగినట్టుగా అనిపించింది. అర్జున్ ఆద్య గొంతు పట్టుకుని ఇక్కడికెందుకొచ్చావే? అని బేస్ వాయిస్‌తో అడిగాడు. ఆద్యకి అయితే ఊపిరి ఆడక మాటలు కూడా రాక అల్లాడిపోతుంది. పక్కన ఉన్న రోజాకి ఏమీ అర్థం కావడం లేదు. ఆద్యని చూసి ఎందుకు కోప్పడుతున్నారా అని కూడా అర్థం కావట్లేదు. కొంచెం ధైర్యం తెచ్చుకుని ఆద్య బాధని చూడలేక అర్జున్ దగ్గరికి వెళ్ళి చిన్నగా సార్ అని పిలిచింది రోజా. ఆ పిలుపుకి అర్జున్ కోపంగా ఒక్కసారిగా రోజాని చూశాడు. అంతే దెబ్బకు అంత దూరాన వెళ్ళి నిలబడింది. చెప్పు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అని బేస్ వాయిస్‌తో మళ్ళీ అడిగాడు అర్జున్. ఆద్యకి తన గొంతు మీద పట్టుకుని ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటుంటే సూర్య ముందుకు వచ్చి బావా వదిలేరా ప్లీజ్ అని అంటాడు సూర్య. అదే కోపంతో సూర్య గొంతు కూడా పట్టుకుని గట్టిగా గోడకు అదిమి పెట్టాడు అర్జున్. ఏంట్రా నువ్వు దానికి సపోర్ట్ చేస్తున్నావా అని అడుగుతాడు అర్జున్ సూర్యని. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.